నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా ముందుగా హెడ్లైన్స్ ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెట్టేశాం సుప్రీం లీడర్ కూడా లేరు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని దిశానిర్దేశం నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం 120 సూత్రాల పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన ఏఎంఎంకే నాయకుడు టీటీవీ దినకరన్ రానున్న ఎన్నికల్లో తమ విజయం తథ్యమని ధీమా ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఆలయ నిర్మాణానికి సీఎం శ్రీకారం రాజధాని అమరావతికి చట్టబద్ధత అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు పోలీసులు ఆర్టీసీ బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ టీడీపీ జనసేన నాయకులపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ చింతా అనురాధ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని పదవుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ బెట్టింగ్ ఊబిలో పడొద్దు ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో సిపి సజ్జనార్ విజ్ఞప్తి టీటీడీ చైర్మన్ నుంచి ఆలయాల చైర్మన్ల వరకు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు మండిపడ్డ కాకాని పూజిత వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి కొత్త సినిమా వచ్చేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు తెలిపిన చిత్ర యూనిట్ బంగారం వెండి ధరలో భారీ పెరుగుదల 2500 మేర ఎగబాకిన పసిడి ధర ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీ మరణించి ఉండొచ్చని ప్రస్తుతం ఆ దేశంలో పనిచేసే నాయకత్వం లేకుండా పోయిందని పేర్కొన్నారు అమెరికా సైనిక దాడుల ప్రభావంతో ఇరాన్ ఉన్నత స్థాయి కమాండ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని ఇది ఆ దేశ నాయకత్వంపై తీవ్ర నిశ్చితిని స్పష్టించిందని ట్రంప్ అన్నారు మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ ప్రయారిటీ సమ్మిట్ లో ప్రసంగించిన ట్రంప్ ఇరాన్ పై యుద్ధం అమెరికా సైనిక చర్యల ప్రభావం గురించి విశ్లేషించారు ఈ సందర్భంగా ఇరాన్ నాయకత్వం సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేశామని వ్యాఖ్యానించారు వారి నాయకులంతా చనిపోయారు వారి సుప్రీం లీడర్ ఇక సుప్రీం కాదు ఆయన కూడా చనిపోయారని ట్రంప్ తెలిపారు పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రత నిత్యావసరాల సరఫరా రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో చమురు గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
టీమ్ ఇండియా స్ఫూర్తితో సమన్వయంతో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడులు ప్రారంభించిన నాటి నుంచే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘర్షణ ప్రభావం భారత్ ఇంధన దిగుమతులు, ఎరువుల సరఫరా, ఇతర వాణిజ్య కార్యకలాపాలపై పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సమీక్ష చేపట్టారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాలు అంతరాయాలు కలగకుండా చూడటం, సరఫరా గొలుసును పటిష్టపరచడం, నల్లబజారు, కృత్రిమ కొరతను నివారించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జేవర్ సమీపంలో 11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1 దశను మోదీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్డు, రైలు, మెట్రో, ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో అనుసంధానించే మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. साथियों, आज का ये कार्यक्रम भारत के नए मिजाज का प्रतीक है। आप सभी देख रहे हैं कि आज पूरा विश्व कितना चिंतित है। पश्चिम एशिया में 1 महीने से युद्ध चल रहा है। युद्ध की वजह से कई सारे देशों में खाने पीने के सामान, पेट्रोल, डीजल, गैस, खाद, ऐसी कई जरूरी चीजों का चारों तरफ संकट पैदा हो गया है। हर देश इस संकट का सामना करने के लिए कुछ न कुछ कोशिश कर रहा है, प्रयास कर रहा है। और हमारा भारत भी इस संकट का पूरी शक्ति से मुकाबला कर रहा है। देशवासियों की ताकत के भरोसे कर रहा है। भारत तो बहुत बड़ी मात्रा में कच्चा तेल और गैस, ये जहां युद्ध चल रहा है ना, इस युद्ध से प्रभावित इलाके से मंगाता है। इसलिए सरकार हर वो कदम उठा रही है जिससे सामान्य परिवारों पर, हमारे किसान भाई बहनों पर इस संकट का बोझ न पड़े। తమిళనాడు ఎన్నికల వేళ 120 సూత్రాల పార్టీ మేనిఫెస్టోను ఏఎంఎంకే నాయకుడు టీటీవీ దినకరన్ ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కచ్చతీవును తిరిగి పొందడం, తమిళాన్ని అధికార భాషగా చేయడం వంటి అంశాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేసినట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో తమ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమైన சிலவற்றை நான் உங்களுக்கு சொல்றேன். மற்றது உங்களுக்கு ஆன்லைன்ல லோட் ஆயிடும். தமிழகத்தில் உள்ள அரசு மற்றும் தனியார் நிறுவனங்களில் 85% தமிழர்களே பணிபுரியும் வகையில் நடவடிக்கை எடுக்கப்படும். தமிழ் மொழியை ஆட்சி மொழியாக்கவும், சென்னை உயர்நீதிமன்றத்தில் வழக்காடும் மொழியாக்கவும் நடவடிக்கை எடுக்கப்படும். பசும்பொன் ஐயா முத்துராமலிங்க தேவர் மற்றும் இதய தெய்வம் அம்மா அவர்களுக்கு பாரத ரத்னா விருது வழங்க வலியுறுத்தப்படும். தேசியமயமாக்கப்பட்ட அனைத்து வங்கிகளிலும் விவசாயிகள் பெற்ற அனைத்து கடன்களும் தள்ளுபடி செய்வதற்கான நடவடிக்கை எடுக்கப்படும். இதய தெய்வம் அம்மா அவர்கள் போராடி பெற்ற உச்சநீதிமன்ற தீர்ப்பின்படி முல்லை பெரியாற்றில் 152 அடிக்கு நீரை தேக்க நடவடிக்கை எடுக்கப்படும். காவிரியின் குறுக்கே மேகதாது அணையை கட்ட முயற்சிக்கும் கர்நாடக அரசின் நடவடிக்கை முறியடிக்கப்பட்டு தமிழ்நாட்டின் உரிமை பாதுகாக்கப்படும். இயற்கை வேளாண் விஞ்ஞானி நம்மாழ்வார் பெயரில் காவிரி டெல்டா பகுதியில் இயற்கை வேளாண்மை பல்கலைக்கழகம் மற்றும் ஆராய்ச்சி நிறுவனம் தொடங்க நடவடிக்கை எடுக்கப்படும்.
100 நாள் வேலை திட்டத்தின் வேலை நாட்கள் 150 நாட்களாக உயர்த்திடவும் ஊதியத்தை உயர்த்திடவும் நடவடிக்கை எடுக்கப்படும். தமிழகத்தில் நடைபெறும் மணல் உள்ளிட்ட கனிம வள கொள்ளைகள் தடுத்து நிறுத்தப்படுவதோடு அத்தகைய செயல்களில் ஈடுபடுவோர் குண்டர் சட்டத்தில் கைது செய்ய நடவடிக்கை எடுக்கப்படும். చట్టపూర్వమైన సాదివారీ కణకెడుపై మానిల గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా ఆలయ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. అలాగే చేవెళ్లలోని ఎంకేపల్లి దగ్గర ఆధునిక గోశాలకు సైతం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా మంచిరేవు వీరభద్రస్వామి ఆలయం వద్ద గోపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 700 కోట్లతో 8 ఎకరాల్లో దేవాలయం నిర్మాణం జరగనుంది. 100 అడుగుల ఎత్తుతో శివుడి విగ్రహాన్ని నిర్మించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శశిధర్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలు, సలహాల మేరకు ఆలయ నిర్మాణ శైలిని రూపొందించారు. అత్యాధునిక హంగులతో ఆలయాన్ని నిర్మించనున్నారు. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో 663 కోట్లతో ఓంకారేశ్వర స్వామి ఆలయం ఇతర నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. అలాగే 100 అడుగుల ఎత్తులో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రూపొందించి ఆలయం వద్ద 2000 వాహనాలకు సరిపడా పార్కింగ్ వసతి కూడా కల్పించనున్నారు. అలాగే ఓంకారేశ్వర స్వామి ఆలయ పురం 100 అడుగుల ఎత్తున ఉండనుంది. మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. మేము చేయలేదు కాబట్టి మీరు చేయవద్దని ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందినారు. అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇబ్బందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జిటిలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీనికోసం ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత 5 ఏళ్లుగా సాగుతున్న రాజధాని అనిశ్చితికి తెరదించి ప్రజల్లో భరోసా నింపడమే ఈ తీర్మాన ప్రధాన ఉద్దేశం. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అనంతరం దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రాజ్యాంగబద్ధంగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తే భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినప్పటికీ రాజధాని విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగవని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
పోలీసులు ఆర్టీసీ బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వడ్డించేవాడు మనవాడు అయితే ఎక్కడున్నా లడ్డు వస్తుందని అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి వద్దనే పోలీస్ శాఖ ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పోలీసుల టీఏలు డీఏలు సరెండర్ లీవులు విడుదల చేయనందుకు నిరసనగా పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై భరోసా ఇవ్వనందుకు నిరసనగా పోలీస్ శాఖలో ఉన్న 17,000 ఖాళీల భర్తీపై సమాధానం చెప్పనందుకు నిరసనగా పోలీసులకు కొత్త వాహనాల విషయంలో సమాధానం చెప్పనందుకు నిరసనగా బీసీల ఆత్మ గౌరవ విషయంలో స్పష్టత ఇవ్వనందుకు నిరసనగా బీసీ సప్లాన్ నిధుల కేటాయింపుపై వైఖరి చెప్పనందుకు నిరసనగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగుల అపాయింటెడ్ డేట్ చెప్పనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు. గౌరవనీయులు మా పొన్నం ప్రభాకర్ గారు సమాధానం ఇస్తూ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని, పోలీసుల కోసం మనందరం కూడా నిలబడాలందరూ వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే పోలీసులు రాత్రి పగళ్ళు మన కోసం వాళ్ళ జీవితాలను కూడా లెక్క చేయకుండా వారు ఈ సమాజం కోసం, ప్రజల భద్రత కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు. దాని విషయంలో మాకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. అందుకే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం పోలీసులకు పెద్ద ఎత్తున 46,000 మంది రిక్రూట్మెంట్ చేసినాం. మేము కొత్త కమిషనరేట్లు పెట్టాం, ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్ తెచ్చాం, పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత లాంటి పథకం కూడా తెచ్చాం అధ్యక్ష. అయితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా పనిచేస్తున్నారు కనుక సహజంగా వడ్డించేవాడు మనవాడైతే లడ్డు యాడున్నా దొరుకుతుందని ఒక సామెత ఉన్నట్టు ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల సంక్షేమం కోసం కూడా ఇంకా మెరుగ్గా గత ప్రభుత్వం కంటే బాగా మేలు జరుగుతుందని చెప్పి పోలీసులు ఆశిస్తుంటారు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 టీఏ బిల్లులు పోలీసులై పెండింగ్లో ఉన్నాయి, 3 సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష పోలీసులకు సంబంధించిన భద్రత పథకాన్ని ఆసుపత్రుల్లో పోతే 1 లక్ష రూపాయలకు మాత్రమే పరిమితం చేశారు. మా సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు చెప్తున్నారు మా కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో టీఏలు ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఇవ్వకపోవడం. నేను రాష్ట్రంలోని 1,30,000 మంది పోలీసుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. ఆ పోలీసులు రాత్రింబవలు కష్టపడే వాళ్ళ టీఏలు డిఏలు సరెండర్ లీవులు రాష్ట్రంలో టీడీపీ జనసేన నాయకులు పూర్తిగా బరితెగించారని వైసీపీ మాజీ ఎంపీ చింత అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు వేధించే వాళ్ళు కొందరైతే సభ్యత సంస్కారం మరిచి తైతక్కలాడే వాళ్ళు మరికొందరని మండిపడ్డారు. పవిత్రమైన దేవాలయాల చైర్మన్ కూడా ఇష్టానుసారం మహిళలతో గడుపుతూ సిగ్గు లేకుండా ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారి పాలనలో రాష్ట్రం ఇంకెంత దిగజారిపోతుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, అలాగే ఆ పార్టీ నాయకులు, ప్రముఖ టెంపుల్ చైర్మన్స్ కూడా కామందులా వ్యవహరిస్తున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అధికారం ఉందన్న మదంతో వారు కన్ను మిన్ను కాకుండా మహిళలను అలాగే యువతులను కూడా లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారు. గత 19 నెలలుగా మనం చూస్తున్నాము రాష్ట్రంలో పలు చోట్ల ఎమ్మెల్యే గౌరవపరమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా ఎంతో మంది యువతులకు వారు లైంగిక వేధింపులకు గురి చేయడం అనేది. ముఖ్యంగా చూసుకుంటే జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు ఆర్వ శ్రీధర్, ఆయన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వీణ అనే యువతిని ఆయన బెదిరించి తనపై అత్యాచారం చేశాడని, అతని వల్ల తాను 5 సార్లు గర్భవతి అయితే బలవంతంగా తనకి అబార్షన్ చేయించాడని తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా ఎమ్మెల్యే అర్ధనగ్న వీడియో కాల్ డేటాను కూడా ఆవిడ బహిర్గతం చేయడం జరిగింది. 2024 సెప్టెంబర్లో టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగింది. టీడీపీ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మహిళతో అసభ్యకర వీడియో వెలుగు చూసింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక మహిళతో వీడియో కాల్లో నసీర్ అసభ్యకరంగా సైగలు చేస్తూ కనిపించాడు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ ను అర్ధరాత్రి మాట్లాడడానికి రావాలంటూ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధింపులకు గురి చేశారు. మహిళా మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ లైంగిక వేధింపుకి పాల్పడ్డాడని మనందరికీ తెలిసిన విషయమే. అందులో మంత్రి కుమారుడికి ఈ వ్యవహారంలో సంబంధం ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే రీసెంట్ గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక మహిళతో
వ్యవహరించిన తీరు మనం అందరం బెట్టింగ్ ఊబిలో పడొద్దు, బతుకును ఛిద్రం చేసుకోవద్దు అంటూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గతంలో సే నో టు బెట్టింగ్ యాప్స్ ప్రచారం ద్వారా వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఇదంతా కొత్త రూపం దాల్చిందని, కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ వల్ల అప్పుల పాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 9490616555కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అందరికీ నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి పేరు నమస్కారాలు. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ సాయిప్ అయితే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకుని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా అంటే చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీం ఫామ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్న పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే చాలామందికి చాలా రకరకాల సమాచారం వస్తుంటుంది, ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ పూర్తిగా లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ స్థాయి వ్యక్తి నుంచి చిన్న ఆలయాల చైర్మన్ల వరకు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆఖరికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళను వేధిస్తూ అడ్డంగా దొరికిపోయిన అతనిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహించారు. మహిళల సహన శక్తుల్ని ఈ కూటమి ప్రభుత్వం పరీక్షిస్తోందని, మహిళా లోకం ఎదురు తిరిగే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పరిస్థితి చూస్తే బాధేస్తుందండి. ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, రక్షణ లేదు అని చెప్పడానికి ఎక్కడ ఎవ్వరూ సంకోచించట్లేదు. రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు వాటికి నిదర్శనం. మనం ఇది వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు అయితే కానివ్వండి, లేకపోతే టీటీడీ లాంటి పుణ్యస్థలమైనటువంటి దానికి సంబంధించినటువంటి చైర్మన్లు కానీ, ముఖ్యులు కానీ చేసేటువంటి ఆడవాళ్ళ మీద చేసేటువంటి లైంగిక దాడులేమి, వాళ్ళు మోసం చేయడం ఏంటి, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కథనాలు వినుంటామో మనం. విత్ ప్రూఫ్స్. అరవ శ్రీధర్ ఇన్సిడెంట్, పవన్ కళ్యాణ్ గారు నేను మహిళల్ని కాపాడడానికి వచ్చానని చెప్పి జనసేన ఒక ఎమ్మెల్యే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చినా గానీ ఆయన కనీసం దాని మీద ఒక యాక్షన్ కూడా తీసుకోకుండా దాన్ని ఏదో తుతు మంత్రంగా, ఆ రోజు మరీ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఏదన్నా ఉంటే అది బయటికి రాకుండా చూసుకోండి అని చెప్తున్నారు. దాంతో పాటు ఆదిమూలం గారి వీడియో బయట వాళ్ళని కాదు, ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మీ సొంత టీడీపీకి కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసినటువంటి మహిళతో అసభ్యమైనటువంటి సైగలు చేస్తూ వీడియో బయటకు వచ్చింది. దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత కునా రవికుమార్
ఇది జరిగి ఎన్ని నెలలు అయి ఉంటుందండి? ఆయన మీద ఏమన్నా యాక్షన్? వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపురి మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఒక భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భగవంత్ కేసరి, మనశంకర వరప్రసాద్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న మరో భారీ చిత్రం ఇది. సురేష్ ప్రొడక్షన్స్ అర్చన ఈ సినిమాను సమర్పిస్తుండగా జీ స్టూడియో సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్టుకు తాత్కాలికంగా వెంకీ అనిల్ 5, ఎన్కే RAR 2 అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు. ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు అంచనాలకు అందిన మార్పులు చోటు చేసుకున్నాయి. గత 2 రోజులుగా ధరల్లో మోస్తరు మార్పులు కనిపించినప్పటికీ నేడు అనూహ్యంగా భారీ స్థాయిలో ధరలు పెరిగాయి. భారత్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర సగటున 2,500 మేర పెరిగింది. కిలో వెండి ధరలు 5,000 మేర పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,090కు చేరుకుంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ధర 2,510 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 2,300 మేర పెరిగి 1,35,750కు చేరుకుంది. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే 5,000 మేర ఎగబాకింది. ప్రస్తుతం 2.5 లక్షల వద్ద కొనసాగుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ 24 క్యారెట్ల పసిడి ధర $4,492 వద్ద కదలాడుతుంది. ఔన్స్ వెండి ధర $69గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెట్టేశాం, సుప్రీం లీడర్ కూడా లేరు, ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం, టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని దిశానిర్దేశం. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం. నూట 20 సూత్రాల పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన ఏఎంఎంకే నాయకుడు టీటీవీ దినకరన్, రానున్న ఎన్నికల్లో తమ విజయం తథ్యమని ధీమా. ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఆలయ నిర్మాణానికి సీఎం శ్రీకారం. రాజధాని అమరావతికి చట్టబద్ధత, అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు. పోలీసులు ఆర్టీసీ బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. టీడీపీ జనసేన నాయకులపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ చింతా అనురాధ, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని పదవుల్లో నుంచి తొలగించాలని డిమాండ్. బెట్టింగ్ ఊబిలో పడొద్దు, ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో సిపి సజ్జనార్ విజ్ఞప్తి. టీటీడీ చైర్మన్ నుంచి ఆలయాల చైర్మన్ల వరకు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు, మండిపడ్డ కాకాని పూజిత.
వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో అనిల్ రావుపూడి కొత్త సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు తెలిపిన చిత్ర యూనిట్. బంగారం వెండి ధరలో భారీ పెరుగుదల 2,500 మేర ఎగబాకిన పసిడి ధర. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.